నేను అదే చెప్తున్నానండి, కొత్తగా ఎవరు వచ్చినా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అండి ఇక్కడ హైదరాబాద్లో చెప్పుకోదగ్గ స్కూల్స్ చాలా ఉన్నాయి, కానీ ఎందుకు వందల స్కూల్స్ అయినాయి? క్వాలిటీ, ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలి. సో అటువంటప్పుడు ఈ ప్రెషర్ ఉంటేనే కొన్ని పార్టీ అధికారంలోకి వచ్చి పార్టీ పనిచేస్తుంది. రాజకీయ అనుభవం ఏంటంటే, ఇప్పుడు రాజకీయ అనుభవం అంటే ఇదేమన్నా స్కూల్ టీచరా, లేదంటే ఏమన్నా కండక్టరా, లేదంటే ఐఏఎస్ ఎక్స్పీరియన్స్ కావాలంటానికి? సేవకి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అనే పదాన్ని అసలు తీసిపడేద్దాం. కొత్త రాజకీయ ఒరవడండి. తను వచ్చే విధానంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ప్రశ్నించడానికి వస్తున్నా అన్నాడు. చాలామంది సెటరికల్గా ఏం మాట్లాడతారంటే, బయట నుండి కూడా ప్రశ్నించవచ్చు కదా అన్నాడు. ప్లాట్ఫామ్ మీద ఉండి ప్రశ్నించేదానికిను బయట ఉండి ప్రశ్నించేదానికి అది సినిమా వాడికి తీసుకుంటారు, ప్లాట్ఫామ్లో ఉంటే రాజకీయ నాయకుడిగా తీసుకుంటారు. సో ప్రశ్నించే విధానం కరెక్ట్గా ఉంటుందంటే తను కూడా బాధ్యతగా వ్యవహరిస్తాడు. ప్రశ్నించేవాడికి బాధ్యత కూడా తెలిసి ఉండాలి. తెలిసిన వ్యక్తి నా నమ్మకం. ఎందుకంటే 17 సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన్ని, పవన్ కళ్యాణ్. నేను ఎక్కడా కూడా డబ్బు మనిషి కాదు. ఫస్ట్ థింగ్, ఆ వ్యక్తి డబ్బు వ్యక్తి కాదు. సమాజం పట్ల అతనికి ఏదో తెలియని ఒక స్ట్రగుల్ ఉంది, ఇన్నర్ స్ట్రగుల్ ఉంది. ఎప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది. ఖుషి చూశాను, తర్వాత జల్సా చేసేటప్పుడు చూశాను. అసలు ఫస్ట్ టైం సినిమాలు షూటింగ్ చేయకుండా నేను ఆయనతో కలిశాను, 2-3 సార్లు కలిశాను. సో ఆ సందర్భాలు అతనిలో కనపడింది. అతనిలో తెలియని ఏదో ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఇప్పుడు బయటకు వస్తుంది. అదే ఆ స్ట్రగుల్కి ఈ ఎంట్రీయే కారణం అనుకుంటున్నాను. మీరు అనొచ్చు, అంతకుముందు యువరాజ్యంలో ఉన్నారు కదా, అందులో ఉన్నారు కదా, మరి యువరాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా ఆయన, అది కూడా గమనించాలి మనం. సో కాబట్టి కొత్త వాళ్ళని ఆహ్వానిద్దామండి, తప్పదు. బ్రహ్మాండంగా ఉంది జనసేన అనేది. అంటే జనమే ఒక సైన్యంలాగా అవ్వాలనేది ఆ పార్టీ ఉద్దేశం అయి ఉండొచ్చు. జనమే ఒక సైన్యం, ఆ సైన్యమే నేను, నా సైన్యమే జనాలు అనే భావం కలిగి ఉండొచ్చు అతనికి. అంటే ఆయన ఇంతకుముందు ఆయన టెంపర్మెంట్ వల్ల ఈ సమాజానికి ఏమైనా నష్టం జరిగిందా? నాకు అది చెప్పానండి. టెంపర్మెంట్ వల్ల సమాజం అలాగని చెప్పి నేను పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నానేనో, పవన్ కళ్యాణ్ ఫాలోవర్ నన్ను నేను ఇవన్నీ చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ షార్ట్ టెంపర్ వల్ల ఈ సమాజానికి ఏమైనా నష్టం జరిగిందా? ఈ సమాజంలో ఎవరికైనా ₹1 నష్టం జరిగిందా? ఈ సమాజంలో సేవ చేయాలనుకుని వచ్చేవాడు ప్రతి వాడికి హక్కు ఉంది, ప్రతి మనిషికి హక్కు ఉంది. ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. సో పవన్ కళ్యాణ్ ఆ విధంగా వస్తున్నాడు, అది తప్పు కాదు. అందరం వెల్కమ్ చేయాలి. రేపు మహేష్ బాబు వచ్చినా, లేదంటే ఇంకో బాలకృష్ణ గారు వచ్చినా, లేదంటే ఇంకొక వ్యక్తి, ఇంకో సినిమా యాక్టర్, రేపు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే వీ హ్యావ్ టు వెల్కమ్. అప్పుడే ప్రెషర్ ఎక్కువైతే కనీసం మనుషుల్ని మనుషుల్లాగా చూసే సమాజాన్ని చూద్దాం మనం. ఎందుకంటే మంచినీళ్ళు దొరకవు, కరెంట్ ఉండదు. 65 సంవత్సరాల క్రితం భారతదేశం రూపాయి విలువ అమెరికా డాలర్ విలువతో సమానంగా ఉండేది. ఇవాళ ₹60 ఇస్తున్నాం మనం డాలర్కి, $1. ఆ రోజున $1కి ₹1 ఇచ్చేవాళ్ళం మనకు స్వతంత్రం వచ్చిన రోజున. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎవడు పరిపాలిస్తున్నాడు? రాజకీయాల్లో వచ్చే వ్యక్తిని క్వశ్చనించే రైటు ఇవాళ రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడికి లేదు. ఎందుకంటే మీరందరూ గురువింద గింజలు మీరంతా. ప్లీజ్ దయచేసి వెల్కమ్ చేయండి. బాలేకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. మీకెందుకు టెన్షను? అతను వస్తున్నాడు, ఏమన్నా ఇబ్బంది అవుతుందని మీకు టెన్షన్ ఉంటే అది మీ కర్మ. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజల్ని పరిపాలనా దృక్పథంతో చూడలేదు. మీరంతా మీరు జస్ట్ దాన్ని ఎలా చూస్తారంటే వ్యాపారం చేసుకుంటున్నారు. మీరందరూ వ్యాపారస్తులకి సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వస్తున్నారంటే కామెడీగా ఉంటుంది. తోలు తీశాడు ఎన్టీఆర్, తోలు తీశాడు ఎంజీఆర్, తోలు తీస్తాను జయలలిత, అక్కడ రోనాల్డ్ రీగను, రామకృష్ణ హెగ్డే, చెప్పుకుంటా పోతే ఎంతమంది ఉన్నారు. ఇంకా జుట్టు రాలేదు నాకే తెలియదు నా పాత్ర ఎలా ఉంటుందో. నేను ఎప్పుడు రాజకీయాలకు రావాలనుకోలేదు. నా లైఫ్లో నేను ఏది కూడా అనుకునే జరగలేదు. వస్తే తప్పేంటి? ఒకటే అడుగుతున్నాను. అంటే నేను 2010లో నేను కర్నూలు వరదలు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోయి జనాన్ని ఎగబడి మరీ డబ్బులు వసూలు చేసి తీసుకొచ్చి ఇచ్చాను ప్రజలకి, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో. తిరుపతిలో ఇబ్బంది అయినప్పుడు గొడవలు చేస్తూనే ఉంటాను. నాకు మనసు కనిపించినప్పుడు నేను ప్రతిసారి రియాక్ట్ అవుతున్నా. ఇవాళ కొంతమంది ఫూల్స్ ఏమనుకుంటారంటే రాజకీయాలకు రావడానికైనా శివాజీ బస్సు ఇష్యూ చేసి, వాట్ నాన్ సెన్స్. ఎక్కడ బతుకుతున్నారు? అదే చెప్తున్నాను. ఈ సొసైటీని ఈ దరిద్రపు రాజకీయ నాయకులు 20 సంవత్సరాలుగా మన మైండ్లోకి ఇవే పెట్టారు. పక్క వ్యక్తి గురించి ఆలోచించడం, సమాజం గురించి వదిలేస్తున్నాం మనం. పక్క వ్యక్తి గురించి ఆలోచించడం, వాడు ఎందుకు వస్తే నీకు ఎందుకురా బాబు, నీ హక్కులు నీ బాధ్యతలు తెలుసుకో బస్. కానీ వస్తే వాడు చెడ్డ పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటుందా సమాజం? సో ఎవరినైనా వెల్కమ్ చేద్దాం. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. రేపు పొద్దున రామ్ గోపాల్ వర్మ వచ్చినా ఓకే, ఎవరొచ్చినా ఓకే. థ్యాంక్ యూ.